హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎలిగిల్స్ విత్ శ్రీ. నేను మీ శ్రీ. ఈరోజు మీకు టేస్టీ అండ్ ఈజీ బీరకాయ కొబ్బరి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg లేత బీరకాయల్ని తీసుకోవాలి. ఒక్కొక్కసారి బీరకాయలు అనేవి చేదుగా ఉంటాయి, చూసుకుని తీసుకోవాలి. బీరకాయని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా బీరకాయ కొబ్బరి తినడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం. బీరకాయలో ఫైబర్ ఉండటం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. బాడీలో హీట్ తగ్గుతుంది. కొబ్బరి తినడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అండ్ ఆల్సో బూస్ట్ యువర్ ఎనర్జీ లెవెల్స్. ముందుగా వీడియోలో చూపిస్తున్న విధముగా బీరకాయని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలని ఒక కప్పులోకి తీసుకోవాలి. ముందుగా తాలింపుకి కావాల్సినవి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు దంచి తీసుకుని వేసుకోవాలి. ఒకసారి కలిపి అవి వేగే లోపల మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధముగా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకుని ఇలా వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని 1 నిమిషం వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు బీరకాయ ముక్కలకి పట్టే విధముగా కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నుండి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. నీరు అనేది పూర్తిగా మగ్గి ఇలా కొంచెం నీరు ఉండగా ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొబ్బరి మొత్తం బీరకాయలో కలిసే విధముగా కలుపుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీసుకుని చూసుకుంటూ ఉండాలి, లేకపోతే కొబ్బరి అనేది అడుగు అంటుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత తీసుకుని చూస్తే కొంచెం నీరు అనేది బీరకాయలో ఉంటుంది. ఒకసారి కలుపుకుని నాకు ఇక్కడ ఉప్పు తక్కువ పడ్డది, నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకుని కలుపుకుని లో ఫ్లేమ్లో ఒక 2 నుండి 3 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్న తర్వాత మూత తీసి చూస్తే మన బీరకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయినట్టే. టేస్టీ అండ్ ఈజీ బీరకాయ కొబ్బరి రెడీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో బీరకాయ కొబ్బరి ఫ్రై ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.